అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: డ్రమ్ సీడర్తో దమ్ములో వరిని నేరుగా విత్తే పద్ధతి, సాగులో యాజమాన్య మెలకువలు, ఎదిగే దశలో ఉన్న నువ్వు పైరులో సస్యరక్షణ, ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవలసిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది నీటి వసతులు పుష్కలంగా ఉండడంతో అధిక శాతం రైతులు వరి సాగుకు మొగ్గుతున్నారు. ముఖ్యంగా నారు పెంచి నాటడానికి సమయం మించిపోవడంతో డిసెంబర్ 20 తర్వాత సాగు చేసేవారు నేరుగా విత్తే పద్ధతులను ఆచరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రబీలో దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్తో విత్తుకుంటారు. ఈ విధానాల్లో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు సాగు ఆలస్యం కాకుండా సకాలంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. కొద్దిపాటి మెలకులు పాటిస్తే వెదవరి విధానం నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత యాసంగి పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రిజర్వాయర్లలో మరియు వివిధ కాలువల ద్వారా నీరు అందుబాటులో ఉండడం వల్ల రైతులందరూ కూడా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వరి నార్లు పోసి నాటు పెట్టుకుంటున్నారు చాలామంది రైతులు. అయితే వివిధ రకాల కారణాల వల్ల ఇప్పటికే నాటు పెట్టుకునే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు నాటు పెట్టుకునే విధానం కాకుండా నేరుగా వెదజల్లే విధానం లేదా డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే విధానం పాటించడం చాలా లాభదాయకం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు విధానాలు అంటే నేరుగా వెదజల్లే విధానం కానీ డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తుకునే విధానం కానీ, సో ఈ రెండు విధానాలలో కూడా మనం నారు పోయటం నాటు పెట్టుకోవడం అనేది ఉండదు కాబట్టి మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క విత్తన మోతాదు కూడా తక్కువ మోతాదులో అవసరం పడుతుంది. దీనివల్ల విత్తనంపై పెట్టే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేరుగా వెదజల్లుకునే విధానంలో ఈ యొక్క వేరు వ్యవస్థ అధికంగా ఉండి ఈ యొక్క కాండం బలంగా ఉన్న రకాలను మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రకాల్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఎకరాకు 8 నుంచి 10 కిలోల వరకు సన్నగింజ విత్తనం అవసరం అవుతుంది. 10 నుంచి 12 కిలోల వరకు దొడ్డుగింజ విత్తనం అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ నాటు పెట్టే విధానంతో పోల్చినట్టయితే ఒక ఎకరాకు 10 నుంచి 15 కిలోల వరకు కూడా విత్తనం మోతాదు తగ్గించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకి విత్తన ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనము విత్తనాలను ఒక 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటలు మండబెట్టుకొని, అంటే మనకు విత్తనం మొక్కు ఒలిగిన విత్తనాలను మనం ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ డ్రమ్ సీడర్ విధానంలో మనకు ఒకసారి డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో విత్తనాలు పడిపోయే అవకాశం ఉంటుంది. వరుసకు మధ్యలో 20 సెంటీమీటర్లు ఉంటుంది. విత్తనాల మధ్యలో 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరం పడుతుంది. ఒకసారి విత్తనం మనం గుంజినప్పుడు మనకు ఒక ప్రదేశంలో 3 నుంచి 4 విత్తనాలు పడే అవకాశం ఉంటుంది. సో ఒక ఎకరా విత్తడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక రోజులో 4 నుంచి 5 ఎకరాల వరకు మనం ఈ డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి ఏంటంటే నారు పోసుకునే అవకాశం ఉండదు కాబట్టి చివరి వరకు పంట కాలం కనుక మనం చూసినట్లయితే ఒక వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఈ యొక్క పంట కాలం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నాటు పెట్టే విధానంతో పోలిస్తే ఈ విధానంలో 4 నుంచి 5 వేల వరకు ఖర్చు తగ్గడమే కాకుండా మనకు ఒక వారం 10 రోజుల వరకు కూడా పంట తొందరగా కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ విధానంలో మనం
విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బన్డిజం విత్తనాలను మనం నానబెట్టుకునేటప్పుడు అదే నానబెట్టుకునే దాంట్లో మనం వేసుకొని మండ కట్టుకున్నట్లయితే మనం ఈ మొలక వచ్చిన విత్తనాలు వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విత్తనాలను వెదజల్లేటప్పుడు నల్లరేగడి భూముల్లో అయితే ముందు రోజు దమ్ము చేసుకొని మొత్తం భూమి సెటిల్ అయిన తర్వాత అంటే మట్టి సెటిల్ అయిన తర్వాత తదుపరి రోజు మనము ఈ విత్తనాలు వెదజల్లుకోవాలి. అదే కనుక ఈ ఎర్ర నేలల్లో అంటే ఇసుక ఎక్కువగా ఉండే నేలల్లో మనం ఏ రోజైతే దమ్ము చేసుకుంటామో అదే రోజు మనం విత్తనాలు వెదజల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్తనాలన్నీ వరుసల్లో పడి ఈ యొక్క మొక్కల సాంద్రత అనేది కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనం నాటు పెట్టే విధానం కనుక చూసినట్లయితే రైతులు దూరంగా నాటడం, ర్యాండమ్గా నాటడం వల్ల సరైన మొక్కల సంఖ్య రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం నాటు పెట్టే విధానంతో పోల్చితే ఈ డ్రమ్ సీడర్ విధానంలోనే మనకు ఈ యొక్క మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండి దానికంటే కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే నాటు పద్ధతిలో ఎలాగైతే మనం సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే 1 ఎకరాకి 48 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ అదే మోతాదును మనము ఈ డ్రమ్ సీడర్ విధానం లేదా వెదజల్లే విధానంలో కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ విధానంలో మొదటి దశలో అంటే విత్తుకునే సమయంలో నత్రజని ఎరువులు అవసరం ఉండదు. విత్తిన 20 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి ఈ యొక్క సిఫారసు చేయబడిన నత్రజని 3 భాగాలుగా చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా మనము దమ్ములోనే వేసుకోవాలి. పొటాషిని మనం దమ్ములో సగము, రెండోసారి వేసుకునే నత్రజనితోటి సగం మోతాదు కనుక వేసుకున్నట్లయితే మనం సిఫారసు చేయబడిన ఎరువులను కూడా మనం అందించుకునే విధంగా ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే డ్రమ్ సీడర్తో లాగిన 3 నుంచి 5 రోజుల్లోపు మనము ఈ యొక్క కలుపు మందును పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని గురించి మనం ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే కలుపు మందు 1 ఎకరాకి 600 మిల్లీలీటర్ల యొక్క కలుపు మందుని మనము ఇసుకలో కలిపి వేసుకోవడం ద్వారా మనకు ఈ యొక్క కలుపును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అంటే మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే పంట పెరిగిన తర్వాత అంటే 15 నుంచి 20 రోజుల సమయంలో మనకు పైపాటుగా వచ్చే అంటే పంట విత్తిన తర్వాత వచ్చే కలుపును నివారించుకోవడానికి ఈ యొక్క బిస్బైరిబాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు మొత్తం గడ్డి జాతి కలిపి అధికంగా ఉన్నప్పుడు ఈ సెహలోపాప్ బుటైల్ 400 మిల్లీలీటర్లు 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మనకు పైనుంచి ఈ యొక్క గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపు 2 రకాల కలుపు కనుక మనం గమనించినప్పుడు ఈ పెనాక్సిలం ప్లస్ సెహలోపాప్ బుటైల్ అనే కాంబినేషన్లో ఉండే కలుపు మందు 600 నుంచి 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పైనుంచి కనుక పిచికారీ చేసుకోవడం ద్వారా అన్ని రకాల కలుపులను నివారించుకునే అవకాశం ఉంటుంది. ట్రైఫోమైన్ ఇథాక్సీ సల్ఫ్యూరన్ అంటే కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు కూడా 80 గ్రాములు 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానం కానీ వెదజల్లే విధానంలో మనం వచ్చిన కలుపు సన్నజాతి కానీ ఆ వెడల్పాటి కలుపు కానీ గడ్డి జాతి కలుపును కానీ సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే వెదజల్లే విధానం కానీ డ్రమ్ సీడింగ్ విధానంలో కానీ విత్తినప్పుడు మొదటి వారం రోజులు నీరు అధికంగా లేకుండా చూసుకోవాలి. ఆరుతడిలో నీటిని ఇవ్వాలి. నీరు అధికంగా ఆగినట్లయితే ఈ యొక్క విత్తనం మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా భూమిని సమంగా చేసుకొని మనం విత్తుకొని తర్వాత మనకు ఆరుతడిగా 6 నుంచి 8 రోజుల వరకు ఇచ్చి నీటిని ఇయ్యటము తీసివేయడం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క పిలక దశకు వచ్చినప్పుడు మనకు 2 సెంటీమీటర్ల మందం నీటిని పెట్టుకోవాలి. తర్వాత దశ నుంచి మనం నాటు పెట్టే విధానంలో ఎలాగైతే అధికంగా నీరు పెడతామో అదే విధంగా మనం నీటిని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 విధానాల ద్వారా కనుక మనం చేసినట్లయితే ఈ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పంటను కూడా ఒక 10 రోజుల ముందు కోతకు వచ్చే విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ గమనించి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క వెదజల్లే విధానం పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించి పెట్టే నూనె గింజల పంట నువ్వులో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలో రసం పీల్చు పురుగులు, ఆకుముడత, బూడిద తెగుళ్లు వంటివి పంట దిగుబడులను, నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. రబీలో సాగు చేసిన నువ్వు పైరు ప్రస్తుతం శాఖీయ దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే సస్యరక్షణ పద్ధతులే పంట నాణ్యతను కాపాడుతాయంటూ నువ్వు సాగులో సస్యరక్షణ గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ. నువ్వులు నాశించే పురుగులలో రసం పీల్చు పురుగులు, ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు మరియు కోడివిగా ముఖ్యమైనవి. రసం పీల్చు పురుగుల విషయానికి వస్తే తెల్లనల్లి,
పచ్చదోమ మరియు తామర పురుగు ఎక్కువగా ఆశిస్తున్నాయి. వీటి యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు వాడిపోయి రాలిపోతాయి. వీటి నివారణ కోసం 5% వేప గింజల కషాయం లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు వీటి యొక్క పిల్ల పురుగులు 2 లేదా 3 ఆకుల్ని గూడుగా చేసుకొని లోపల ఉన్న పత్రహరితాన్ని గోకి తినేస్తాయి. పురుగులు పెద్దవైనప్పుడు ఎక్కువ ఆకులని గూడుగా చేసుకొని ఆకులను తినేస్తాయి. పూత పిందె ఏర్పడినప్పుడు వాటిని కూడా తినేసి కాయల్లోని గింజలను కూడా తిని ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణ కోసం క్లోర్పైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల దీని యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. వెర్రి తెగులు లేదా ఫిల్లోడి ఈ తెగులుని పచ్చ దీపపు పురుగులు వ్యాపింపచేస్తాయి. ఇది పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఆ తెగులు అనేది ఆలస్యంగా వేసిన పంటలలో మనం గమనించవచ్చు. తెగులు ఆశించినప్పుడు పంటలోని పువ్వులన్నీ కూడా ఆకుల మాదిరిగా మారిపోయి ఉండడం మనం గమనించవచ్చు. దీని నివారణ కోసం మనము తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తర్వాత ఈ పచ్చ దీపపు పురుగుల నివారణ కోసం 5% వేపగింజల కషాయం లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. బూడిద తెగులు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల పై భాగాన బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆకుల అడుగు భాగాన కొమ్మలపై మరియు కాండంపై కూడా ఈ తెగులు ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. దీని నివారణ కోసం మనం ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా మైక్లోబ్లూటానిల్ 1 గ్రాము లేదా థయోఫినైట్ మిథైల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ తెగులును మనము నివారించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. ప్రస్తుతం మామిడి తోటలన్నీ పూత దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో పచ్చి పూత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. ప్రస్తుత దశలో తోటలను రసం పీల్చే పురుగులైన తేనె మంచు, తామర పురుగులు, బూడిద తెగులుతో పాటు ఇటీవలి కాలంలో అధికంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగులు వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. అలానే ప్రస్తుత వాతావరణంలో పూత పిందె రాలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక. ఫలరాజు మామిడి మన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో ఇప్పుడు పూత దశలో ఉందండి. ఈ పూత దశలో మనం ముఖ్యంగా చూసుకుంటే అనేక రకాల చీడపీడలు మనకి ఈ మామిడిని నాశించే అవకాశం ఉంది. పురుగులను చూసుకుంటే గనక మామిడి పూత దశలో ఉన్నప్పుడు మనకి తామర పురుగులు మరియు తేనె మంచు పురుగులు అనేవి అత్యంత బెరడను కలిగిస్తాయండి. మనం మామిడి ఎప్పుడైనా కూడా పచ్చి పూత దశలో కానీ తెల్ల పూత దశలో ఉన్నప్పుడు అనగా మన పూత అనేది విచ్చుకున్నప్పుడు ఈ తేనె మంచు పురుగులు అవి మన పూత నుంచి కానీ మన లేతాకుల నుంచి కానీ గీకి రసం పీల్చడం జరుగుతుందండి. ఈ తేనె మంచు పురుగులు ఒక తేనె వర్ణంలో ఉండే పదార్థాన్ని మన ఆకుల మీద మనకి విసర్జిస్తాయండి. దీన్నే మనం హనీడ్యూ సెక్రీషన్ అని కానీ లేకపోతే బంకలాగా కనిపించడం అనేది మనం గమనిస్తాము. తేనె వర్ణంలో ఉండే పదార్థం మీద దీనిలో చక్కెర శాతం ఎక్కువ ఉండడం వల్ల అనేక రకమైన శిలీంధ్రాలు వీటి మీద వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనకు ఆకులు కానీ పూగుచ్చం కానీ మొత్తము నల్లగా మసి తెగులులాగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ముందుగానే గమనించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. వీటి నివారణ కొరకు పచ్చిపూత దశలో మనం వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుని ముందస్తు జాగ్రత్త చర్య తీసుకోవచ్చండి. అదేవిధంగా ఒకవేళ పూత మొత్తం విచ్చుకుని లేదా పచ్చిపూత కానీ తెల్లపూత దశలో ఉండి మనకు పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం కంపల్సరీగా ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవణాన్ని
0.3 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇది లేని తరుణాన థయోమిథాగ్జామ్ అనే మందుని 1/2 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చండి. ముఖ్యమైన గమనిక ఏంటంటే కూడా మనకి తెల్ల పూత దశ అంటే మనకు పూగుచ్చ మొత్తం విచ్చుకున్న తర్వాత ఎటువంటి పిచికారీలు మనం తోటలో చేపట్టకూడదండి. ముందస్తు జాగ్రత్తలే తీసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉండి మనం పిచికారీ చేసుకోవాల్సి వస్తే గనక వర్షపాతం ఎలా అయితే ఉంటుందో అలా చిన్న బిందువు సేంద్రం పడేలాగా మనం చూసుకుని పిచికారీ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మన పూత దశలో ఇంకో ముఖ్యమైన తెగులు మనం గమనించేది ఏంటంటే బూడిద తెగులు అండి. దీన్నే మనం పౌడరీ మిల్యూ అని మనం అంటాము. మన పూగుచ్చం మీద మనకి ఏంటంటే తెల్లటి లేదా బూడిద రంగు మసిలాంటి పదార్థం మనకి పూగుచ్చం మీద ఏర్పడి పూత మొత్తం మాడిపోవడం జరుగుతుందండి. దీన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ముందస్తు జాగ్రత్త చర్య కింద నీటిలో కరిగే గంధకం అనగా వెట్టబుల్ సల్ఫర్ని ఒక 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే గనక మనము హెగ్జాకొనజోల్ అనే ద్రవణాన్ని 1 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చండి. ఇదే విధంగా ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణలో ట్రిప్స్ అని అంటామండి, లేదా చిల్లీ ట్రిప్స్ అని, బ్లాక్ ట్రిప్స్ అని కూడా అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి మిరపలో వచ్చే చీడపీడలు మనకి మామిడిలో కూడా గమనించడం జరుగుతుంది. వీటిని మనం తెలుసుకోవడానికి ఒక చిన్న చిహ్నం ఉందండి. ఎక్కడైతే పిందె ఏర్పడినట్టయితే ఆ పిందెల మీద గీకినట్టు మనకి గజ్జి మచ్చలుగా అలాంటివి మనం కాయల మీద కానీ పిందెల మీద కానీ గమనించుకోవచ్చండి. ఇవి కనుక ఒకవేళ మనకి తోటలో అధికంగా ఉంటే కనుక ఫిప్రోనిల్ అనే ద్రవణాన్ని 1.5 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం పూత దశలో ఉన్న మామిడిని మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కాపాడుకున్నట్టయితే మనకి ఖాతా అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ముఖ్యంగా మన మామిడి పూత దశలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం బెట్ట పెడతాము. అదే మనకి కొంచెం చిన్న బఠానీ పరిమాణంలో పిందె రావడం మొదలుపెట్టిన తర్వాత తేలికపాటి నీటి తడులు అనేవి మనం అందించుకోవాలండి. అదేవిధంగా అవసరాన్ని బట్టి మనం ఏంటంటే మనం 13045 దాన్నే మనం మల్టీకే అని అంటాము. ఇలాంటి ద్రవణాన్ని కూడా ఒక 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని దాంతోపాటు పిందె కట్టిన తర్వాత బోరాన్ అనే ద్రవణాన్ని ఒక 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు పిందె కట్టిన తర్వాత వాటికి బలం ఏర్పడి మనకు పిందెలు అనేవి బాగా నిలిచి మనకు ఖాతా అనేది బాగా వస్తుందండి. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని మన మామిడి ఖాతాను అనేది పెంచుకోవాలని రైతు సోదరులందరికీ నా మనవి. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృష్టి రూపం మీకోసం. మా ఆవు దూడ ముద్ద చర్మ వ్యాధి వల్ల చనిపోయింది. ఈ వ్యాధి వ్యాప్తి ఎలా ఉంటుంది, సమాచారం తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. అనంతపురం జిల్లా పెదపప్పూరు నుంచి పి రామమున్నయ్య. ఈ మధ్యన కొత్తగా వచ్చే రోగాలలో అతి ముఖ్యమైన వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్, దీన్నే ముద్ద చర్మ వ్యాధి. ఇది ఈ మధ్య ఎమర్జింగ్ డిసీజ్గా వస్తున్నది. ఈ ముద్ద చర్మ వ్యాధి అనేది తెల్ల పశువులలో విపరీతంగా సోకుతుంది. అలాగే దూడలలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి విపరీతంగా సోకి కొన్ని మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ మస్కిటో, ఈ ఎడివిస్ ఈజిప్టికస్ అంటే టైగర్ దోమ ద్వారా ఒక పశువు నుంచి ఇంకో పశువుకు ఎక్కువగా సోకుతుంది. అలాగే పేన్లు, నల్లులు, జొర్రీగలు, అలాగే టిక్స్, వీటి ద్వారా కూడా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు సోకుతుంది. అయితే ఈ మధ్యన దాని సలైవా ద్వారా అంటే చొంగ ద్వారా, తర్వాత దాని రక్తం ద్వారా కూడా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు సోకుతుంది. అలాగే తల్లిపాలు అంటే రోగమున్న పశువు యొక్క తల్లిపాలను దూడను తాగడం వల్ల కూడా దూడకు ఈ రోగము సంక్రమిస్తుంది. ఒకసారి బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత అది 4 నుంచి 14 రోజులలో ఈ రోగ లక్షణాలు పశువులలో వస్తాయి. ఈ రోగ లక్షణాలు మనం తీసుకుంటే మొట్టమొదటగా వచ్చేది జ్వరం. దాదాపు జ్వర తీవ్రత కొన్నిట్లలో 104 నుంచి 106 ఫారెన్హీట్ వరకు పోతుంది. అలాగే కండ్ల నుండి నోటి నుంచి చొంగగారడము, తర్వాత ముక్కు నుండి ద్రావాలు కారడం జరుగుతుంది. 2 స్టేజ్లో తర్వాత చర్మం పైన
ఒక ముద్దల లెక్క బెందులు రావడం, అంటే గుండ్రంగా ఉండే బెందులు రావడము, ఇది ఎక్కువగా ఈ శరీరం అంతటా బెందువులు అనేది చూడడం జరుగుతుంది. అయితే రైతులు ఏ మార్గాలు అనుసరించడం వల్ల ఈ రోగాన్ని అరికట్టడం జరుగుతుంది? ఒకటి ఏంటంటే, ఒక ఊర్లో ఒక పశువుకు ఈ రోగము సోకిందంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారికి ఇట్లా బెందులు వచ్చినాయని చెప్పడం ద్వారా ఆ పశువు దగ్గరికి వేరే పశువులను కానీ పోకుండా చూసుకోవడము, ఆ ఊరు నుంచి వేరే ఊరికి పశువులని ట్రాన్స్పోర్ట్ జరగకుండా చేయడం వల్ల మేను వ్యాప్తిని అరికట్టవచ్చు. తర్వాత ఈ గోమర్లు, పిడుదులు, తర్వాత దోమలు లేకుండా చేయడం వల్ల, ఆ ఏరియాలో స్ప్రేలు చల్లడం వల్ల ఈ ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు వ్యాధి వ్యాప్తిని కూడా అరికట్టడం జరుగుతుంటుంది. తర్వాత షెడ్డుని క్లీన్గా హైజీనిక్గా ఉంచుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి అరికట్టడం జరుగుతుంది. ఈ లంపీ స్కిన్ వ్యాధి నివారణ చర్యల్లో మార్గంగా అతి ముఖ్యమైనది టీకాలు వేయించడము. ఇంతకుముందు గోట్ ఫాక్స్ మరియు సీప్ ఫాక్స్ వ్యాక్సిన్ రోగం రాకముందే ప్రతి పశువుకు ఈ టీకా వేయించడం వల్ల వ్యాధి వ్యాప్తిని, తర్వాత వ్యాధి పశువుకు సోకడాన్ని పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో లంపీ ప్రొవాక్ అనే వ్యాక్సిన్ మన దగ్గర ఉన్న అన్ని పశువులకు ఇప్పించడం వల్ల ఈ వ్యాధి రాకని పూర్తిగా అరికట్టవచ్చు. కావున రైతు సోదరులు తన వద్ద ఉన్న ప్రతి తెల్ల పశువుకు, ఈవెన్ కొన్ని చోట్ల బఫెలోస్ కూడా కొద్ది మోతాదులో సోకుతుంది కాబట్టి అవకాశం ఉంటే బర్లకు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల మన దగ్గర ఉన్న పశువులకు ఈ వ్యాధి రాకుండా మనం పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే వ్యాధి సోకిన పశువులకు ఏం చేయాలి? ఫస్ట్ వీటికి పశు వైద్యుని సలహా మేరకు ఈ జ్వరం తగ్గించే మందులు, అలాగే ఈ బెందులు రావడం వల్ల ఈ బెందులలో బ్యాక్టీరియా చేరి పుండ్లు పడడము, పుండ్ల ద్వారా సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్ మందులను పశువైద్యుని సలహా మేరకు ఇప్పించడము, అలాగే పశువు మేయదు కాబట్టి అవసరమైతే సలైన్స్ ఇప్పించడము, అలాగే ఈ పైన పడిన నోడ్యూల్స్కి కానీ పుండ్లకు కానీ ఐడిన్ రాసి వేప నూనెను పూయడం వల్ల దీంట్లో పురుగులు పడకుండా చూసుకోవచ్చు. పుండ్లు కూడా తొందరగా మానడానికి అవకాశం ఉంటుంది. తన ఆవులకు కానీ కోడెలకు కానీ వ్యాక్సినేషన్ చేయించకుంటే ఇమ్మీడియట్గా దగ్గరలో పశువైద్యశాలకు వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ చేయించడం వల్ల మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ వ్యాధిని పూర్తిగా నివారించడానికి రైతు సోదరులు సహకరించాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొరినెపాడులో రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు వ్యవసాయంపైనే ఆధారపడకుండా అనుబంధ వ్యాపకాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వార్షికోత్సవం సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు సహజ సాగు విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు రైతులను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు పలు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలానే గోవు ప్రాధాన్యతను అందరికీ తెలియచేసేలా గో తులాభారం కార్యక్రమం ఏర్పాటు చేశామని, గో ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించామని తెలియజేశారు. రైతులు కేవలం వ్యవసాయం చేస్తున్నాం, పండిస్తున్నాం అన్న వరకే ఉండకూడదు. రైతులు వ్యాపారస్తులుగా మారాలి. తాము పండించిన వాటిని తాము అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చి రైతు నేస్తం ఫౌండేషన్ సందర్శించి ఫౌండేషన్లో చేస్తున్న అనేక ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాలను, అలాగే ఇక్కడ వ్యవసాయ క్షేత్రాన్ని, అలాగే గోశాలను, అలాగే కోళ్ళు పెంపకాన్ని, ఎందుకంటే ఇక్కడ సమగ్రంగా వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ వారికి ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. అలాగే 5 లేయర్ మోడల్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది, అది కూడా వారికి చూపించడం జరిగింది. అలాగే రైతు వ్యాపారిగా ఎలా మారాలి అంటే వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అంటే రైతు పండించిన పంటని డైరెక్ట్గా అమ్ముకోకుండా ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాలని కూడా అనేక రకాల యూనిట్లని వారు సందర్శించడం జరిగింది. గోతులాభారం అంటే ప్రజల్లో గోవుని గురించి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడానికి గోతులాభారం తీసుకురావడం జరిగింది. గోతులాభారం అంటే ఒకవైపు గోవు ఉంటుంది, ఇంకోవైపు గోవు ఏదైతే తింటుందో
ఆహార పదార్థాలు అంటే పసుపురసాలు కావచ్చు, అలాగే బెల్లం కావచ్చు, మినులు కానీ, పెసలు కానీ, కూరగాయలు కానీ అన్ని రకాల పదార్థాలు ఒకవైపు సరితూగే బరువుతోటి పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా గోవుని పూజించాలి, గోవు యొక్క ద్వారా వచ్చే వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ప్రత్యేకంగా చూపించడం జరిగింది. అలాగే గో ప్రొడక్ట్స్ అంటే ప్రమిదలు కావచ్చు, లేకపోతే బొమ్మలు కావచ్చు, అవన్నీ కూడా తయారు చేసి చూపించడం జరిగింది. అలాగే వారు ప్రత్యేకంగా చూసి పరిశీలన జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.